అమ్మా మన దేశం ఇంత గొప్ప దేశం అయినా, ఇంత గొప్ప ప్రజలున్న దేశం కానీ గొప్ప నాయకులు లేని. మోడీ గారు వచ్చేదానికి ముందు పరిస్థితి ఏంది? జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టు పెహల్గాం జరిగినటువంటి సంఘటనను చూసి ఎందుకు ప్రజలందరూ చలించిపోతున్నారు ఆ దృశ్యాన్ని. ఆ తల్లికి జరిగిన అవమానం నీ మోడీకి చెప్పరా అంటే, ఎప్పుడైతే స్త్రీని అవమానపరుస్తారో అప్పుడు యుద్ధం తప్పదు. స్త్రీ సింధూరం యొక్క విలువ ఏంటి అనేది ఇప్పుడు తెలియదు, ప్రపంచానికి తెలుసు. ఖబర్దార్, ఎప్పటికైనా జాగ్రత్త. ఒక టెర్రరిస్టు శరీరం మీద పాకిస్తాన్ జెండాని వేసి కప్పి వాళ్ళని ఊరేగించారు. ఎప్పటికైనా భారతదేశం ఉంటేనే మనకు సంక్షేమంగా ఉంటామని వాళ్ళ మనసులో తెలుసు. అందుకని ఆ ఒక్క మతంలోనే టెర్రరిస్టులు ఎందుకు పుడుతున్నారు చెప్పండి అమ్మా. సహర్షంగా మీతోటి కలిసి బతుకుతామంటే ఆహ్వానించే జాతి నా జాతి అమ్మా. వాడు పాపాన్ని ఆడిపోతాడులే, మనం ఏం చేస్తాంలే, నలుగురితో నారాయణ, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి జాతిని మనమే నిర్వీర్యం చేసుకున్నాం. మేరా భారత్ మహాన్. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన మాతృమూర్తితో మన చర్చా వేదిక. ఈ సమయంలో ఈ మాతృమూర్తితో మనం ఎందుకు చర్చను నిర్వహిస్తున్నాం, ఇది మనం తెలుసుకోవాల్సింది. మీ అందరికీ తెలిసినటువంటి తల్లే ఆవిడ సత్యవాణి గారు. సత్యవాణి గారితో ఈ యుద్ధ సమయంలో మనం ఎందుకు చర్చ నిర్వహించుకోవాలి అంటే, సత్యవాణి గారు వచ్చింది మిలిటరీ ఫ్యామిలీ నుంచి. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్. నమస్కారం అండి గారు, అందరికీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అంటున్నారు, మర్చిపోయాను. నేను దీనికి చెప్పబోయి చెప్పాను. పర్లేదు, శుభాకాంక్షలు అంటున్నారు. అలాగా శుభాకాంక్షలు అంటున్నారు. వెరీ గుడ్. అన్ని విధాల. రెండు ఏమిటంటే, ముఖ్యంగా తెలుగు వన్ అండ్ భక్తివన్ ఛానల్ వాళ్ళు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు. అలాగే మన భారతదేశంలో ఈ రోజున వీరోచితంగా మన సైనికులందరూ కూడా పోరాడుతున్నందుకు శుభాకాంక్షలు. బాగుంది, చాలా చాలా చాలా, అంటే ఇది అడ్వాన్స్డ్ గ్రీటింగ్స్. చాలా సంతోషం. అమ్మా, మీరు ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్ చేసామమ్మా, కానీ అప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోలేదు. ఏమిటో అవి? మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు. మీరు ఒక మిలిటరీ ఆఫీసర్ భార్యని. అది చాలా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక మిలిటరీ ఆఫీసర్ భార్యగా మీరు పొందిన అనుభూతి లేదా కష్ట నష్టాలు, వాటిని గురించి కొంచెం మా ప్రేక్షకులు, అసలు మీ వారు ఏం చేసేవారు, అండ్ ఆయన బహుశా కార్గిల్ సమయంలోన 71లో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన చెప్పండి అమ్మా. మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు మనకి బంగ్లాదేశ్ వారు వచ్చింది. అవునమ్మా, గుర్తుంది కదా. ఆ సమయంలో వీరికి రాత్రిపూట డ్యూటీ వేశారు. ఎక్కడమ్మా? విశాఖపట్నంలో సముద్ర తీరాన. అప్పుడు సబ్మెరైన్స్ ఉండేవి కదా, ఒక సబ్మెరైన్ కూడా పట్టుకున్నారు. ఆ సమయంలో దానిని వస్తున్నట్టు అలాం చేసి అప్రమత్తం చేశారు మా వారే. ఆ సందర్భంగా వారికి అప్పుడు గవర్నమెంట్ మెడల్ ఇచ్చింది. అది ఆ సందర్భంగా అది ఒక గర్వకారణం. అది ఒకటైతే ఒక మిలిటరీ ఇంజనీర్కి నేను భారీగా ఉండి
వారిలో ఉన్న దేశభక్తి, ఆ నిబద్ధత, ఆ నిజాయితీకి నేను ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉంటానండి. పైగా మా మామగారు కూడా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఆయన కూడా అదే చేశారు. వారసత్వంగా వచ్చింది. అది కాకుండా వారిదేమో ఆ విధంగా అయితే మేము చిన్నప్పుడు మా హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడే స్వాతంత్రం సిద్ధించిన రోజులు కదండి మేము చదువుకునే రోజులు. ప్రతిసారి మమ్మల్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతమాత వేషం వేసి భారతమాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు అని పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి మా అధ్యాపకుల వల్ల కూడా మాలో దేశభక్తి బీజాలు అప్పుడే అంకురించాయి చిన్నప్పుడే. అందుకని నా దేశం అనే ఒక నాటిక కూడా నేనే రచించి నేనే డైరెక్ట్ చేసి ప్రదర్శించినప్పుడు కూడా అప్పుడు నేను చదువుకునే రోజులు SSLC చదువుకుంటున్న రోజులండి అప్పుడు. సో అట్లా ఏమంటే చిన్నప్పటి నుంచి మాలో కొంచెం ఆ దేశభక్తి భావాలు ఉండడం, మళ్ళీ అటువంటి దేశభక్తి కుటుంబంలోకి నేను కోడలుగా రావటం, ఇదంతా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు 1900 లాల్ బహదూర్ శాస్త్రిజీ పరిపాలించింది ఏ సంవత్సరం? 70 కదా. అప్పుడు కూడా నేను 70 అప్పుడే కదమ్మా యుద్ధం జరిగింది. 65 సంవత్సరాలు. అప్పుడు అంత చిన్నదాన్ని. అప్పుడు కూడా 62లో చైనా యుద్ధం జరిగింది. 62లో యుద్ధం జరిగింది. తర్వాత నెహ్రూ చనిపోయాడు. నెహ్రూ చనిపోయిన తర్వాత శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళా పాకిస్తాన్తో మనకు ఊరు వచ్చారు. అప్పుడు అందరి దగ్గర కూడా బంగారం తీసుకుంటున్న సందర్భంలో మా ఊరు మండపం దగ్గర ఈ విధమైనటువంటి రక్షణ నిధి కోసం అని వచ్చారు. ఇది ప్రకటన చేయగా మేము చిన్నపిల్లలం ఆడుకుంటూ నేను మండపం దగ్గరికి వెళితే ఇలా రక్షణ నిధికి సమర్పిస్తున్నారు అనగానే నా చెవులకున్న బంగారు దిద్దులు ఇచ్చేశాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచే మాలో ఈ దేశభక్తి పరమైనటువంటి ఆలోచనలు చిన్ననాటి నుంచి ఉన్నాయి. ఆ తరంలో నేను అంటే నేను కొన్ని సంఘటనలు కూడా చూశానమ్మా. ఈ వరదలు వచ్చినప్పుడు లేకపోతే పెద్ద పెద్ద ఆపత్కర సమయంలో సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా జోలి పట్టుకొని తిరిగి రామారావు గారు మొట్టమొదటి. అండ్ అసలు అప్పుడున్న ప్రజలు కూడా అమ్మ వాళ్ళ చేతికి వచ్చింది వేసేసేవాళ్ళమ్మా. స్వతంత్ర మెడలో ఉంటే మెడలో తీసేసేసేవాళ్ళు, గాజులు తీసేసేవాళ్ళు. ముఖ్యంగా అందులో మన తెలుగు వాళ్ళ పాత్ర చాలా ఉండేదమ్మా. అది నిజంగా మన వాళ్ళల్లో ఉన్నటువంటి కనిపించని ఆ దేశభక్తి నిజంగా గొప్ప విషయం అమ్మా. మాగంటి అన్నపూర్ణగా నాకు కొన్ని పేర్లు గుర్తున్నాయి. అప్పట్లో స్వతంత్ర సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు కూడా దేశానికి కావాల్సిందంతా సమర్పించాను. ఆ నేపథ్యంలో నేను మరింకొకసారి చేసిన పని ఏమిటంటే భారతదేశం అప్పుల పాలైపోతుందని చెప్పుకుంటూ చర్చించుకుంటూ వస్తున్న నేపథ్యంలో అయోధ్య రామ జన్మభూమి అయిన తర్వాత VP సింగ్ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. అప్పుడు VP సింగ్ గారికి నేను ఒక ఉత్తరం రాశాను. దేశంలో మన అందరం కూడా ప్రతి పౌరుడు కూడా తనకు ఉన్నంతలో కొంత ఒక కాసు బంగారాన్ని సమర్పించుకుంటే మన దేశం అప్పు తీర్చేయొచ్చేమో. ప్రధానమంత్రి గారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, అందరినీ కూడా మన జాతి మొత్తం సిద్ధపడతారు అని చెప్పి నేను నా వంతుగా నేను ఇదిగో పంపిస్తున్నానని చెప్పి నేను ఒక DD పంపించాను. దీనికి ఒక రక్షణ నిధి కోసం అని చెప్పి మీరు భారతదేశ రుణ విముక్తి సమితి లాంటిది ఏదో పెట్టి మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి, పౌరులందరూ కూడా తప్పకుండా ఇస్తారు, బాధ్యతగా స్వీకరిస్తారు కూడా అని చెప్పి నేను ఉత్తరం రాస్తే కానీ మామూలుగా వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారు నాకు, నా DD నాకు వెనక్కి పంపించేసి అలాంటిదేమీ మా దగ్గర లేదమ్మా అని చెప్పి తిరిగి నాకు పంపించేశారు. కనీసం ఒక పౌరురాలికి దేశం మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేసింది, ఈ సూచనను తీసుకున్నా తీసుకోకపోయినా కనీసం అభినందించి దాన్ని స్వాగతించేటువంటి సంస్కారం అనే ఉండాలా లేదా అండి? మన దేశం ఇంత గొప్ప దేశం అయినా, ఇంత గొప్ప ప్రజలున్న దేశం కానీ గొప్ప నాయకులు లేని. అది కరెక్ట్గా చెప్పారు. నాయకులు ప్రజలలో ఉందమ్మా. నేను నా నవభారత్ బ్యాంక్ వాళ్ళు 1 లక్ష రూపాయలు నవభారత్ రత్న అని ఒక అవార్డు ఇచ్చి 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారండి. నేను వెంటనే ఆ రోజున అనౌన్స్ చేసేసాను, ఈ చెక్కు నేను స్వీకరించను, ఇది ఇండియన్ ఆర్మీకి వెల్ఫేర్ అసోసియేషన్ పంపిస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాసి
ఆ ₹1,00,000 కూడా ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఉపయోగించండి అని చెప్పి నేను పంపిస్తే అక్కడి నుంచి చక్కని రిప్లై వచ్చింది నాకు. నేను మీకు ఇందాక మిమ్మల్ని నేను ఆపుతూ నేను అన్న మాట అది. ఇప్పుడు ఈరోజు కూడా ఎందుకమ్మా, ఇప్పుడు మోడీ గారు వచ్చేదానికి ముందు పరిస్థితి ఏంది? మీరు ఇందాక అన్నారు చూడండి, అప్పుల్లో ఉన్న భారతదేశం అని. అదే ఉన్నది, అదే పరిస్థితి. పరిపాలించింది ఎవరు? ఒక ఎకనామిస్టు 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఎక్కడ చూసినా అప్పులు అండ్ ఎందుకమ్మా ఒక చిన్న ఇది ఆ రోజుకి ఈ రోజుకి ఒక చిన్న తేడాన్ని మనం గమనిద్దాం. ఏ పేపర్ తీసినా వాళ్ళు అన్ని కోట్లు తిన్నారు, వీళ్ళు ఇన్ని కోట్లు తిన్నారు, ఇదిగో ఈ బోఫోర్స్ కుంభకోణం, ఆ కుంభకోణం, ఈ కుంభకోణం, ఇది తప్ప వేరే ఏమన్నా చూసామమ్మా? ఇప్పుడు ఏమన్నా చూస్తున్నామా? అందుకు నేను ఇందాక నాయకులు సరైన నాయకులు లేరు అన్న స్టేట్మెంట్ నిజం. మీరు చెప్పింది పూర్తిగా వాస్తవమైనటువంటి విషయం ఇది. మరి ఈ రోజున ఎందుకు ప్రజలు అట్టుడికి పోతున్నారు? ఆ జరిగిన ఇప్పుడు మన పాకిస్తాన్లో జరిగినటువంటి, జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టు పెహల్గాం జరిగినటువంటి సంఘటనను చూసి ఎందుకు ప్రజలందరూ చలించిపోతున్నారు? ఆ దృశ్యాన్ని వీడియోల్లో చూసి ప్రజలలో ఉంది ఆ రకమైన దానికి ఏదో ఒక, ఇప్పుడు ఎవడో ఒకడు ఎందుకమ్మా, ఇప్పుడు నరేంద్ర మోడీ రావడానికి ముందే కదమ్మా మన హైదరాబాద్లో మన లుంబిని పార్కులో కానీ ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి చావుల్ని మనం చూసాం. బాంబేలో జరిగినవి కానీ కానీ ఈయన వచ్చిన తర్వాత అమెరికాలో జరగల సెప్టెంబర్ 11వ తేదీ టవర్స్ మీద ఈయన వచ్చిన తర్వాత. కానీ ఇది మొదటిసారి అమ్మా, ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రజల మీద జరిగింది, సైన్యం మీద జరిగింది, కానీ ప్రజల మీద ఎక్కడా జరగల. మొత్తం దేశంలో ఎక్కడ బాంబులు పేలడాలు అట్లాంటి ఏం జరగల. ఆ ఇన్సిడెంట్ అది మొదలు. అందుకని ఇప్పుడు పాత ఇన్సిడెంట్లు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మళ్ళా పాత గాయాన్ని మళ్ళా రేపినట్టు అయిందమ్మా అది. దాంతో మొత్తం దేశం అంతా అట్టుడికిపోయింది. ఇప్పుడు ఈ దృశ్యం నాకేమనిపించిందంటే, ఈ జరిగిన సంఘటన పెహల్గాం, పెహల్ అంటే హిందీలో ఏమంటారు, తెలుగులో మొదటి పహలా. ఈ పెహల్గాం అనేటటువంటి జాతిని ఒక్కసారి మేలు కొలిపింది. ఇది దేనికోసం జరిగింది అనుకుంటున్నారు? మళ్ళీ ధర్మ సంస్థాపన జరగడానికి జరిగింది. ఆనాడు ద్రౌపదిని అవమానపరిస్తే ఏ విధంగా యుద్ధం జరిగిందో, అంతకుముందు త్రేతాయుగంలో సీతాదేవిని అవమానపరిస్తే ఎలా యుద్ధం జరిగిందో, ఒక మాతృమూర్తి యొక్క భర్తను, ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వస్త్రాలు ఊడదీసి వాళ్ళు ఎవరో తెలుసుకుని ఇది మోడీకి చెప్పు అని చెప్పి కాల్ చేశాడే, అక్కడ వస్త్రాలు విప్పినందుకు పరమశివుడు ప్రళయతాండవం చేసి ఆనాడు శక్తిని అవమానపరిచినందుకు, ఏది తన భార్య అయినటువంటి సతీదేవిని అవమానపరిచిన దక్షయజ్ఞం తగలబెట్టి రండి రాని వీరభద్రుడు ఆ జటాజూటాన్ని నేలకి విసిరికొట్టి నాశనం చేసి రండి అని చెప్పాడు చూశాడు పరమశివుడు. అదే సంఘటన జరిగింది ఇక్కడ. ఆ తల్లికి జరిగిన అవమానం నీ మోడీకి చెప్పరా అంటే వెళ్ళి మోడీ అనే విష్ణుమూర్తికి చెప్పింది. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఏమంటారు? ఎప్పుడు కూడా మహాభారతంలో ఏది జరుగుతుందో భూమి భూలోకులు మనకిప్పుడు సమాజంలో కూడా అవే సంఘటనలు ప్రతిదీ మీరు సమన్వయం చేసుకుంటే అవే జరుగుతాయి. ఎప్పుడైతే స్త్రీని అవమానపరుస్తారో అప్పుడు యుద్ధం తప్పదు. అందుకని సింధూర్ అని పేరు పెట్టారు. ఎంత నచ్చిందంటే నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ పదం వాడినందుకు. ఎందుకంటే భారత మాత నుదుట సింధూరాన్ని, మొత్తం భారత జాతి స్త్రీ జాతికి నుదుట సింధూరాన్ని దిద్దినట్టు అయింది. అదొకటే కాదంటారా? భారతీయ స్త్రీ సింధూరం యొక్క విలువ ఏంటి అనేది ఇప్పుడు తెలియదు, ప్రపంచానికి తెలుసు. ఎప్పటికైనా జాగ్రత్త. స్త్రీ ఓర్పు పట్టినంత వరకే స్త్రీ. సీతమ్మ కూడా ఓర్పు పట్టినంత వరకే పట్టింది. అది కనుక ఒక్కసారి బరస్ట్ అయిపోయిందంటే ఎటువంటి పెను ప్రమాదమైనా జరగవచ్చు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇది నిజంగా అదే సంఘటన ఇప్పుడు మళ్ళీ పునరావృతమైంది ఈ కలియుగంలో. ఎందుకంటే మళ్ళీ ధర్మ పునర్ధరణ జరగడానికి పెహల్గాం అనేటటువంటి మొట్టమొదటి గ్రామం ఇది దానికి నాంది ప్రస్తావన పలికింది. ఏమంటారు? నిజం అమ్మా, నిజం. నాకైతే అలా అనిపిస్తుంది. చాలా చక్కటి సమన్వయం
సమానంగా వాస్తవం అండి, వాస్తవం, నిజం, వాస్తవం. నిజం అమ్మా. ఆ పిల్లవాడు వాడు ఉదయంలో నేను చూశాను దీంట్లో, మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి అతనికి ఎప్పటికైనా నేను దేశం కోసం చనిపోయి నా శరీరం మీద ఆ త్రివర్ణ పతాకాన్ని కప్పే రోజు రావాలని నేను అని కోరుకున్నాడట. వాళ్ళ మేనమామ చెప్తున్నాడు ఈరోజు. మరి అట్లాంటి పుత్రుల్ని కన్నటువంటి వీరభోగ్య వసుంధర అండి ఇది, వీరభోగ్య వసుంధర. ఈ నేల మీదకి ఎవరు దండెత్తి వచ్చినా ఎవడు ఏం చేయలేడండి. అట్లాంటి వీరపుత్రుల్ని కన్నటువంటి దేశం ఇది, వీరపుత్రుల్ని కనింది ఈ దేశం. మరి అటువంటి మీరు చూడండి, అంటే ఆ తేడా ఇక్కడ మీరు గమనించండి. ఒక వీర సైనికుడు తన శరీరం మీద, తను చనిపోతే తన శరీరం మీద జాతీయ పతాకాన్ని కప్పాలా అనేటటువంటి కోరికతో పోరాడాడు, చూసారా కదా. అదే పాకిస్తాన్లో చూడండి, ఒక టెర్రరిస్టు శరీరం మీద పాకిస్తాన్ జెండాని వేసి కప్పి వాళ్ళని ఊరేగించారు. ఇది దౌర్భాగ్యం. ఒక టెర్రరిస్ట్ అంటే భారతదేశం ఒక వీర దేశం అని, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అని ఈ సంఘటన తెలిసిపోతుందిగా. సంఘటన నిరూపిస్తుంది. భారతదేశంలో సైన్యం ఉంటుందండి, దేశంలో సైన్యం ఉంటారు, సైన్యమే దేశం, అక్కడ తేడా లేదు. నిజమేనా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ నిర్ణయాలు తీసుకునేదంతా సైన్యమే. ఇతరులకు సహకరించేటటువంటి దేశం మనది. ఎవరిని దాచుకోవాలనేటువంటి దేశం కాదుగా మనది. మనకున్నటువంటి సంపదను కూడా ఇతరులకు పంచిపెట్టి సంతోషపడిన భరత భూమి మనది. అందరూ కొల్లగొట్టుకుని పట్టుకెళ్తున్నా కూడా పర్వాలేదు, ఇదంతా కూడా ఏమంటారు మన వసుదైవ కుటుంబం కదా, తింటే తిననీలే అని చెప్పి పెట్టిన ధర్మసత్రం నా భారతదేశం. అందుకని అందరూ ముట్టుకాయలు వేస్తారు మన మీద. 7 కోట్ల మంది బంగ్లాదేశీయులు ఉన్నారు, అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వెనక్కు పోకుండా ఇక్కడే ఉండిపోయి అమ్మ 22 మంది ఆడవాళ్ళు 15 సంవత్సరాలలో 100 మంది పిల్లల్ని కన్నారమ్మా. 100 మంది పిల్లల్ని. దాన్ని కనడం అని నేను అనడం కంటే ఏనడం అనే పదాన్ని వాడితే బాగుంటుందేమో. తప్పేం లేదు. అవును, మన దేశంలో ఉన్న పద్ధతి ఏమిటి? దాంపత్య ధర్మానికి పవిత్ర యజ్ఞంగా భావించి సత్సంతానానికని సమాజానికి సమర్పించి ఒక వీరపుత్రులుగా జన్మనివ్వటం అనే భావన మన భారతదేశం. అప్పుడే పితృ రుణం తీరుద్దని చెప్పి చెప్తారు. మనకు తేడా ఉందిగా సంస్కారంలో, సంస్కృతిలో తేడా లేదు. అయినా ఎందుకండి నాకు తెలియదు, ఈ దేశం నాకు అక్కర్లేదని చెప్పి ఇక్కడ ఉండమని చెప్పి మా దేశాన్ని మాకు ఇచ్చేసేయండి అని పట్టుకుపోయారు. మీరు హాయిగా బ్రతకొచ్చుగా, ఇస్లామిక్ కంట్రీగా మీకు పెట్టుకుని మీ పౌరులకు ఒక్కటండి నేను చెప్తున్నాను, భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి మదన్ గారు. ఎప్పటికైనా భారతదేశం ఉంటేనే మనకు సంక్షేమంగా ఉంటామని వాళ్ళ మనసులో తెలుసు. అందుకని రేపు భవిష్యత్తులో చూడండి, భారతదేశం ఉంటే కాదు, నన్ను చెప్పని హిందువులు ఉంటే అది వాళ్ళే సాధువులు, వాళ్ళే మనకి ఎప్పటికైనా ఆశ్రయం ఇస్తారని చెప్పి మళ్ళీ మాకు పాకిస్తాన్ ఇండియాలో కలిపేసుకోండి అనే రోజు తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎంతవరకు మనం ఆహ్వానించకపోతాం అనేది వేరే సంగతి, కానీ తప్పకుండా వాళ్ళు అభ్యర్థించే రోజు మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఇది తథ్యం. మీరు ఏ నోట్ అన్నారో కానీ అమ్మ, అంటే తల్లి నోటి నుంచి వచ్చినటువంటి వాక్ తథ్యం ఇది. మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. నిన్న ఒక ట్వీట్ వచ్చిందమ్మా, బలూచిస్తాన్ నాయకుడు ఒకతను ఇచ్చిన ట్వీట్ అది. ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? సగం పని మేము పూర్తి చేసాము, ఇంకొక సగం పని పూర్తి చేయడానికి కొంచెం మాకు సహకరించండి భారతదేశాన్ని, మోడీని. ఆ పని పూర్తయితే మేము స్వాతంత్ర్యం ప్రకటించుకుంటాము, మా స్వాతంత్రపు బెలూచిస్తాన్కి మొదటి ప్రధాని మీరే అవుతారు అని మోడీని చెప్పారమ్మా. మీరు ఇప్పుడు అన్నారే, సరే మీరు ఇప్పుడు ఏమన్నారు? దానికి నేను అద్భుతం, నిజంగా నిజమండి. రేపు జరగబోయేది అదే నేను చెప్తున్నా కదా. ఎవరైనా ఎందుకనంటే ఒక్కటండి, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మదన్ గారు మీతో. వాళ్ళల్లో వాళ్ళే మీ వలన ఎందుకంటే మహమ్మదీయుల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారుగా.
ఈ మంచి వాళ్ళందరూ కూడా చెడ్డ వాళ్ళ మీద తిరగబడి మీ వలన మేము నష్టపోతున్నామని వాళ్ళని తన్నే రోజు వస్తుందమ్మా. ఖచ్చితంగా తన్నాలు కూడా ఖచ్చితంగా మీ వలనే మా అందరికీ ఇబ్బందులు వస్తున్నాయి మంచి వాళ్ళకి, కాబట్టి మీరు మారాలి, మీరు మారకపోతే మేమే మిమ్మల్ని హతమారుస్తాం అనేటటువంటి పరిస్థితికి టోటల్ ముస్లిం సోదరులందరూ వాళ్ళ మీద ఉగ్రవాదం మీద వాళ్ళే తిరగబడాలి అమ్మా. ఇప్పుడు మీరు ఎందుకంటే వీళ్ళ మధ్య భేదభావాలు పెట్టింది ఎవరు కాదమ్మా. ఆ జాతిలో ఒక లక్షణం ఉందమ్మా. మీరు జాగ్రత్తగా ఆ లక్షణాన్ని గమనిస్తే మొదట వాళ్ళు జాతిలో లేదండి, లేదమ్మా, ఆ జాతి నాయకుల్లో ఉందని చెప్పండి, ఒప్పుకుంటాను. కాదమ్మా, మీకు నేను చెప్తే మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు జిహాద్ అని చెప్పి ప్రకటిస్తారు, కాఫీర్లందరినీ చంపేస్తారు. పాకిస్తాన్లో జరిగింది అదే కదమ్మా. కాఫీర్లని హిందువులందరినీ చంపేశారు కదా. 25% ఉన్న హిందువులు ఈరోజు 0.5% ఉన్నారు. మొత్తం హిందువుల్ని చంపేస్తారు. తర్వాత ఏమన్నా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా? ఉండరు. కారణం ఏమిటి అని అంటే వాళ్ళ ధర్మం బోధిస్తున్న, వాళ్ళ మతం బోధిస్తున్నటువంటి విషయం అది. మీరు లేదమ్మా, మీకు నేను ఖురాన్లో నేను అదే చెప్తాను, 22 ఆయాతులు ఉన్నాయి, ఇది జిహాద్కి సంబంధించిన ఆయాతులు. లేకపోతే ఆ ఒక్క మతంలోనే టెర్రరిస్టులు ఎందుకు పుడుతున్నారు చెప్పండి అమ్మా. బౌద్ధ మతంలో ఎందుకు పుట్టడంలా, హిందూ మతంలో ఎందుకు పుట్టడంలా? కొంతమంది స్వార్థపూరితమైనటువంటి నాయకులు బోధించటం వల్ల జరుగుతోంది. దానిలో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖపు ఉంటారు కదండి, వాళ్ళ దీన్ని పెంచుకోవడానికి కొంతమంది అదే విధంగా వాళ్ళని బోధించి వాళ్ళని అలా తయారు చేయటం వల్ల జరుగుతుంది తప్ప నాయకుల వల్ల అందులో కూడా ఉంటారు కదండి. ఆ నాయకుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు జాతిని ఆ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు. పసితనం నుండి వాడికి అది నేర్పిస్తే మరి అదే నేర్చుకుంటాడు. అదే కదా వాళ్ళు నేర్పిస్తున్నారు, పెద్దలు తప్పు చేస్తున్నారు. అది కాదమ్మా, పెరిగి పెద్ద అయినటువంటి వాళ్లే కదా అక్కడ ఉన్నటువంటి నాగరికులు. అలాగని ఒకటండి, ఇక్కడ కామన్ సెన్స్తో ఉండి మానవత్వం ఉన్నటువంటి ప్రతివాడు కూడా దాన్ని ఆలోచిస్తాడు కదా. ఇవాళ ఒక అతను అందరినీ పిలిచి ఇది తప్పు, మనం భారతీయులమని చెప్పుకోవాలి తప్ప మన ముస్లింలమి, హిందువులమి, దళితులమి, ఈ చీలికలు మనకెందుకు, వీఆర్ ఇండియన్స్ అని ఎందుకు చెప్పుకోకూడదు మనం? అలాంటి భావజాలం ఉన్న వాళ్ళు కూడా మహమ్మదీయులు ఉన్నారు కదా. అమ్మా, అట్లాంటి వాళ్ళు ఉంటే మనం ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఉన్నారు. ఇప్పుడు మన మన ప్రొసెషన్స్ పోతుంటే, ఏది శోభాయాత్రలు జరుగుతుంటే రాళ్ళేసిన సంఘటనలు చూడలేదా? షర్బత్తులు ఇచ్చిన నిన్నటికి నిన్న బెంగాల్లో ముర్షిదాబాద్లో చంపలేదా? అమ్మా, సహర్షంగా మీతోటి కలిసి బతుకుతామంటే ఆహ్వానించే జాతి నా జాతి అమ్మా. అవును. అలాగే ఇప్పుడు ఒకటండి, ఇది మీరు చూశారు అండి, కాయనికి 2 సైడ్లు చూద్దాం మనం. గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నప్పుడు, గణేష్ యాత్ర జరుగుతూ ఉన్నప్పుడు హిందువులందరికీ కూడా వస్తూ ఉంటే వాళ్ళందరికీ శీతల పానీయాలు అందించి వాళ్ళని మర్యాద చేసిన వాళ్ళు ఉన్నారుగా. ఎంతమంది అమ్మా? నేను అనేది సంఖ్య, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అంటున్నా నేను. ఆ సంఖ్య పెరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే ఫస్ట్ బెనిఫిషియరీస్ ఎవరయ్యా అంటే వాళ్ళే. అదే మరి, అది తెలుసుకోవాలి వాళ్ళు అంటున్నా నేను. అది తెలుసుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని తెలుసుకొని ఇస్తారా? ప్రకృతి తప్పకుండా తెలుసుకునేటట్టుగా చేస్తుందండి. ఇప్పుడు ఇవాళ అదే చెయ్యబోతోంది. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా వాళ్ళకి ఆసత్యాన్ని బోధిస్తోంది. ప్రతిదీ కూడా ఒక సన్నివేశాల రూపంలోనే భగవంతుడు వచ్చి తెలియచేస్తాడు. ఇది కూడా ఆ సన్నివేశం కూడా ఇందుకే వచ్చిందని ఎందుకు అనుకోకూడదు మనం? అటువంటి సన్నివేశం రావాలి అటువంటి పరిస్థితులు రావాలే కానీ ఆహ్వానించే వాళ్ళలో మీరు నేనే మొదట్లో ఉంటామమ్మా. డెఫినెట్గా ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఇప్పుడు ఎందుకంటే మదన్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మనం తెలియాల్సింది, మనకి చిన్నప్పటి నుంచి మానవత్వాన్ని బోధించారు మన పూర్వీకులు, మన సాధు సంతులు, మనకి మునులు, మహర్షులందరూ కూడా ముందు మనలో మానవత్వాన్ని మేలుకొలిపారు తప్ప మనకి మతతత్వాన్ని ఎప్పుడు మనకు బోధించాల. మనకు ఆయుధాలు తయారు చేసుకోవాలని కానీ, దేశ సంపదను పెంచుకోవాలని కానీ ఒక తాత్వికతతో బ్రతికిన జాతి మనది. ఏమండి, శత్రువును కూడా ప్రేమించే జాతి మనది. సామధాన భేద దండోపాయాలతో సహనం వహించి దానికి తగినట్టుగా వ్యవహరించేటటువంటి పద్ధతులు మనకు నేర్పారు మనకి పూర్వీకులు. ఆ మతతత్వం అనేది మనకు అలవడల. వాళ్ళేమో ఆ తత్వాన్ని ఎక్కువగా నూరిపోయడం వలన పెద్దలైనటువంటి వాళ్ళ మత గురువులు వాళ్ళలా తయారైన వాళ్ళది తప్పు కాదు, తయారు చేసిన వాళ్ళది తప్పు. అందుకని తయారు చేసిన వాళ్ళని దండించాలంటున్నా నేను. నిజమేనమ్మా. ఇప్పుడు అటువంటి వ్యవస్థ అయితే లేదు, నంబర్ 1. అండ్ పోనీ
అటువంటి వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోద్దా అంటే అది లేదు. సో వాళ్ళు ఉన్నంత వరకు ఆ వ్యవస్థ అట్నే కంటిన్యూ అవుద్ది. అది కదా మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఇంకొక వైపున ఇంకొక ఆలోచన అంటే మనం రెండు తీసుకుందాం, పాజిటివ్ ఉండే తీసుకోవాలి. మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు దుబాయ్ లాంటి పెద్ద పెద్ద సౌదీ అరేబియా లాంటి దేశాలలో మన హిందుత్వం మీద చాలా గౌరవం పెరిగి ఆలయాలు కూడా పెద్ద పెద్ద ఆలయాలు నిర్మిస్తున్నారు. మన కార్యక్రమాలు హాయిగా సజావుగా చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి ఆయా దేశాలలో కూడా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ విధంగా నెమ్మదిగా ఇంకా వాళ్ళకల్లో నెమ్మదిగా ఒక రియలైజేషన్ బయలుదేరింది. అమ్మా అందుకని నేను అనేది వీళ్ళు ఎవరికి అయితే రియలైజేషన్ బయలుదేరిందో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటున్నా నేను. వాళ్ళే చెప్పాలి. ఆ రోజు రావాలని కోరుకుందాం, తప్పకుండా కోరుకుందాం. ఎవరైనా ఏ హిందువు కూడా హింసను కోరుకోడమ్మా, దూరంగా ఉంటాడు కదా, దూరంగా ఉంటాడు. అండ్ అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వాడు హిందువు. అవును. కానీ అట్ ద సేమ్ టైం అరాచకాలని సహిస్తూ ఉండమని కూడా హిందూ ధర్మం చెప్పదమ్మా, ఎక్కడ చెప్పలేదు. సహిస్తే అది పాపం అని చెప్పి, పాపం అని కూడా చెప్పింది. ఇప్పుడు మరి భీష్ముడికి ఎందుకు ఆ పనిష్మెంట్ వచ్చింది? అక్కడ జరుగుతున్న అరాచకాన్ని చూస్తూ దుర్యోధనుడికి ఉప్పు తిన్నాను కదా అని చెప్పి పాప ఇట్లా చేతులు నలుపుకుంటూ కూర్చున్నాడే తప్ప మరి ఖండించలేకపోయినందుకు ఏం పనిష్మెంట్ వచ్చింది? అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది. అవునా? ఆ పనిష్మెంట్ ఆయనకి. అలాగే చూస్తూ ఊరుకోవటం అనేటువంటిది సరైన పద్ధతి కాదనేది మన పురాణాలు కూడా చెప్పాయి. అందుకనే కృణవంతో విశ్వమార్యం, శ్రేష్టమైన వ్యక్తులతో పాటు వీరులను కూడా తయారు చేస్తున్నటువంటి జాతి కదండి మనది. అలా చూస్తూ ఊరుకోమని ఎక్కడ చెప్పలేదే. అదే మనకి ఏమిటంటే కొంతమంది అలా బోధించారు, ఎవరి పాపం వాడిదిరా, వాడే పోతాడులే. ఈ వేదాంతం ఎండిపోయిన వేదాంతం చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళకి వేదం పేరిట వెలుగొందాలి కాబట్టి నిర్వీర్యం కాకూడదు కదా. వాడి పాపాన్ని ఆడైపోతాడులే, మనం ఏం చేస్తాంలే, నలుగురితో నారాయణ, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి జాతిని మనమే నిర్వీర్యం చేసుకున్నాం. ముళ్ళును ముళ్ళుతో తీయాల్సిందే, తప్పును ఖండించాల్సిందే. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ప్రతి తప్పుని కూడా ఉపేక్షిస్తూ వస్తున్నారు కాబట్టే దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు నేరం చేసిన వాడిని ఖండించేస్తే, నేరం చేసిన వాడికి శిక్ష కనుక వేస్తే ఇంత నేరాల సంఖ్య పెరిగిపోతుందా? లక్షల కొద్ది కేసులు పెరిగిపోతున్నాయి మరి నేరాల సంఖ్య. ఎప్పుడైనా ఒకటమ్మా, న్యాయ వ్యవస్థ మీద లేదు అంటే అడ్మినిస్ట్రేషన్ మీద గౌరవం ఉండాలా, నమ్మకం ఉండాలా, అండ్ భయము ఉండాలా. గౌరవం నమ్మకం ఉన్నాయేమో కానీ భయం మాత్రం లేదమ్మా. ఇప్పుడు నువ్వు ఈ తప్పు చేస్తే నీకు శిక్ష పడుద్ది, ఇంత ఖచ్చితమైన ఇంత శిక్ష పడుద్ది అని అంటే ఎవడైనా నేరం చేస్తాడా? అది లేదుగా. మరి ఇప్పుడు 2 రోజులు పెడతారు, బిర్యానీ తినేసి మళ్ళీ పంపించేసేస్తారు, బెయిల్ మీద తెచ్చుకోవచ్చు, హ్యాండ్స్పేర్ మీద బెయిల్ వచ్చేసేయచ్చు అనేది ధైర్యంగా తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక సౌదీ అరేబియా ఇవన్నీ, ఆ కంట్రీస్లో తప్పు చేస్తే చేతులు నరుకుతారు. మరి ఎవడైనా తప్పు చేస్తాడా? మరి అండ్ ఇంకొకటి, అప్పటికప్పుడు న్యాయం జరుగుద్ది. తప్పు చేసిన వాడిని తీసుకెళ్ళిన వెంటనే న్యాయం జరుగుద్ది. మరి అదే మరి మన ధర్మశాస్త్రాలు అలా చెప్పాయా? మీ రామాయణ భారత భాగవతాలన్నీ చదివితే ఎక్కడికక్కడ తప్పు చేసిన వాడిని ఎవరి రాజ్యాలు వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడా శ్రీకృష్ణుడు? మనకున్న అంటే మన దౌర్భాగ్యం మరి అది తెలియదు నాకు. మనకు ఏ అయితే శాస్త్రాలు ఉన్నాయో, ఏ అయితే ధర్మశాస్త్రాలు ఉన్నాయి, మనకి ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఇన్నున్నాయి. కానీ వాటి మీద గౌరవం ఉండే నాయకులు లేరమ్మా. ఇది కరెక్ట్ మాట. వారి దాని మీద అవగాహన లేదు, గౌరవము లేదు. ఇంకా వాళ్ళకి ఆ గౌరవమే ఉంటే ప్రపంచానికే మూలమైనటువంటి మన సంస్కృత భాషను గనక, సంస్కృతము అంటే సంస్కరించేది, ఆ సంస్కృత భాషను ఇంతవరకు ప్రవేశపెట్టుకోగలిగామా? ఆ గౌరవం ఉందా వాళ్ళకి? వేదాల మీద గౌరవం ఉందా? మన ఇతిహాసాల మీద గౌరవం? నేరాల సంఖ్య పెరుగుతున్న కొద్దికి రోజుకొకటి నిర్ఘాంతపోయారు, దిగ్భ్రాంతి చెందారు, శ్రద్ధాంజలి ఘటించారు, ఘనంగా నివాళులు అర్పించారని చెప్పేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఖండిస్తున్నాం. ఈ పడికట్టు పదాలు వాడటమే తప్ప ఎందుకు జరుగుతున్నాయి? దీని మూలం ఏమిటి? ఎక్కడ చెడు జరుగుతోంది? దీన్ని ఏం చేయాలనేది ఇంతవరకు ఒక్కటన్నా ఆలోచించారండి? పసితనం నుంచి పిల్లవాడిని ఎలా తయారు చేయాలి?
నిజంగా ఈ విషయంలో యోగి గారిని చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుందమ్మా. మహానుభావుడండి ఆయన. పరశురాముడు. నిజంగా పరశురాముడు నిజంగా అమ్మ. ఇప్పుడు మొన్న వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా జులూస్ తీస్తామనంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? జులూస్లో పాల్గొనే ప్రతి వాళ్ళు 2 లక్షల రూపాయలు కాష్ డిపాజిట్ కట్టాలి. అండ్ దీన్ని నిర్వాహకులు 25 లక్షలు కట్టాలి. ఏ గొడవలు లేకుండా మీరు జులూస్ తీసి వెనక్కి వెళ్ళిపోతే మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వబడతాయి. అద్భుతం అద్భుతం. ఇట్లా అనగలిగినటువంటి యోధుడు, ముఖ్యమంత్రి లేదు అడ్మినిస్ట్రేటర్ ఎవడైనా ఉన్నాడమ్మా? అమ్మా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉన్నదమ్మా, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉన్నది. ఆ సొల్యూషన్స్ అన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయండి. ఇప్పుడు రామాయణంలో శ్రీరామచంద్రుడు అనుసరించిన స్ట్రాటజీస్ ఎన్ని ఉన్నాయి? 11,000 సంవత్సరాలు పరిపాలించిన రామచంద్రుడు పాలనలో ఎటువంటి స్ట్రాటజీస్ని అనుసరించాడు, ఎలా వ్యూహాత్మకంగా వెళ్ళాడని అసలు ఎవరైనా అధ్యయనం చేశారా? ఇంతవరకు ఎక్కడైనా అధ్యయనం చేశారా? ఏదైనా విషయం వస్తే ఎవరిని కమిటీల్లో వేస్తున్నారు? ఏమండి, శ్రీకృష్ణ కమిటీ అని ఇంకో కమిటీ అని ఆ కమిటీలు వేస్తారు. ఆ కమిటీలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి వీటి పట్ల అవగాహన ఉంటుంది? ఇప్పుడు అలా చర్చించుకుంటూ పోతే చాలా లోపభూయిష్టమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామండి. ఇంకా అంతకంటే మనం ఇంకేం చెప్తాం? గొంగట్లో కూర్చొని వెంట్రుకలు వస్తున్నాయంటే ఏమిటి ఉపయోగం? యుద్ధం విషయంలో మాత్రం నాకు ఒక సంతోషం, చాలా సంతోషం ఉందమ్మా. ఏంటంటే ఎప్పుడు కూడా ఒక కుక్కను చంపాలి అని అంటే దాన్ని పిచ్చిదానిగా ఎస్టాబ్లిష్ చేయాలి. దీన్ని పాకిస్తాన్ని ఇది పిచ్చి కుక్కగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు చాణక్య నీతిని అనుసరించారమ్మా. చాణక్య నీతిని అనుసరించి యుద్ధాన్ని నడుపుతున్నారు. ఇది మనం అంటే వాళ్ళు మరి చాణక్య నీతి చదివారా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఆయన అజిత్ దోవాల్ అసలు అటువంటి అద్భుతమైనటువంటి ఒక సీరియల్ని ఎంత బాగా తీసి దాన్ని ప్రసారం చేస్తే ప్రజల్లో అది సీరియల్ని ప్రసారం చేయడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారండి. ఆయనే చెప్పుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సీరియల్ అండి చాణక్యుడిది తీసి. చాణక్య నీతి ఎంత గొప్పది, ఆయన వేసిన స్ట్రాటజీస్ కానీ వ్యూహాత్మకంగా. ఆయన ముఖ్యంగా దానిలో నాకు నచ్చిన సన్నివేశం, ప్రతి ఇంటికి ఇట జోలి పెట్టి నాకు ఒక కుమారుడిని ఇవ్వండి దేశం కోసం అని అడుగుతాడు, చూసారా? అదే అవన్నీ మరి అటువంటి మహానుభావులు ఈ దేశంలో పుట్టి ఎప్పటికప్పుడు ఈ దేశాన్ని చెడిపోనివ్వకుండా దారి తప్పకుండా ఎంత కాపాడుతూ వచ్చారండి వాళ్ళు. అసలు అమ్మ సంస్కృతిని దేశం అంతా స్ప్రెడ్ చేసింది చాణక్యుడమ్మ. ఒకే సంస్కృతిని అంటే ఇప్పుడు మనం ఎక్కడో మారుమూల పల్లెకి వెళ్ళామనుకోమ్మా, అక్కడ వాళ్ళు ఏం చెప్తారు? రాముడు ఇట్నుంచే వెళ్తూ ఇక్కడ కూర్చున్నాడు ఈ రాయి మీద అని చెప్తారు. అవునమ్మా, ఇట్లాంటి సిస్టమ్ని డెవలప్ చేసింది చాణక్యుడు. అవును. కారణం ఏంటంటే మొత్తం జాతిని కలిపి ఉంచడానికి కావలసినటువంటి ఒక ప్రక్రియను ఆయన ఇచ్చేసాడమ్మా. ఇంత అద్భుతమైన వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి మనకు చాణక్య నీతి. ఇప్పుడు నేను ఈరోజు ఒక గురుకులానికి సమారోప కార్యక్రమానికి వెళ్ళొచ్చాను. వాల్మీకి ఆశ్రమం ఒకటి పెట్టి ఇక్కడ రామరాజ్య స్థాపన న్యాసలో పెట్టి వెళ్తే 34 మంది పిల్లలు ఉన్నారు. దానిలో మీరు బుద్ధిమంతులు అవుతారా శక్తిమంతులు అవుతారా అని అడిగాను నేను పిల్లల్ని. అమ్మమ్మ మేమిద్దరం అవుతాం, శక్తిమంతులు అవుతాం బుద్ధిమంతులు అవుతాం. ఈ రకంగా బుద్ధిమాన్ అండ్ శక్తిమాన్ ఈ రెండు అవుతాం అన్నారు పిల్లలు. అంటే శక్తివంతులు అవడం ఏంటి అసలు వాళ్ళకి ఎవరికి చెప్పాం? ఎంతవరకు నువ్వు చదువుకోరా, ఉద్యోగం చేయరా, డబ్బులు సంపాదించరా అనే నేపథ్యంలోనే మన చదువు మన కుటుంబ వ్యవస్థ సాగుతోంది కదా. ఇప్పుడు సమాజం కోసం కూడా ఆలోచించాలి, పౌరస్పృహను కూడా పెంచడం అనేటటువంటిది మన గృహస్థు అనేవాడు పౌరుడుగా కూడా మారటం అనే విధానం మన దగ్గర ఎక్కడ పెట్టాం? నేర్పించామా? లేదు కదా. అదే ప్రాబ్లం. ఇప్పుడు అదే మీరు గురుకులానికి వెళ్ళారు కాబట్టి అటువంటి సమాధానం విన్నారు. ఒక కాలేజీకి వెళ్ళి అడగండి, హీరో అవుతానంటాడు, సినిమా హీరో అవుతానంటాడు, లేకపోతే నేను ఏదో చెప్పి డబ్బులు సంపాదించాలంటాడు. మీరు గురుకులంలో ఆ ప్రశ్న వేశారు కాబట్టి మీకు ఆ సమాధానం. అంటే అక్కడ చెప్పేటటువంటి ప్రీచ్ చేసే అధ్యాపకుడు
ఒక ఉపాధ్యాయుడు అతనిలో ఉన్న శక్తిని జాగృతం చేయగలిగేటువంటి ప్రేరణ ఎవరైతే ఇవ్వగలుగుతారో అది కదమ్మా, వాళ్ళ వల్ల అవుతుంది. అది అదొకటే కాదమ్మా, ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయుడు ఏం బోధిస్తున్నాడు? గురుకులంలో మన శాస్త్రాలు బోధిస్తున్నాడు, మన సంస్కృత భాషను బోధిస్తున్నాడు. మన ఇప్పుడు సంస్కృతంలో నుంచి వచ్చిందే సంస్కృతి కదా. మరి సంస్కృతి సంస్కరించబడేది, సంస్కరించబడకుండా ఉంటే ఏమి లాభం? మా చివరగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది, సైనికులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతున్నారు అండ్ శత్రు దేశాన్ని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రజల కర్తవ్యం ఏమిటి ఒకసారి చెప్పండి అమ్మా. ఇవాళ చక్కని ప్రశ్న వేశారు మీరు. మన అందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే మన ఖర్చులన్నీ తగ్గించుకుని దేశం కోసం కొంత ఎప్పటికప్పుడు మనం కొంచెం ఆదా చేయటం అనేది అవసరం. వృధా ఖర్చులు మనం చాలా చేస్తున్నాం. పెళ్ళిళ్ళల్లో, పేరెంటాళ్లలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా డబ్బును కూడా మనం వృధా చేస్తున్నాం. అలా వృధా చేయకుండా రక్షణ నిధి కోసం కొంత పెట్టుకోవడం అనేది మన పౌరుడి యొక్క బాధ్యత. ఈ దేశంలో మనం జీవిస్తున్నాం, మనందరం కూడా నిలబడగలుగుతున్నామంటే ఈ దేశం మనకి ఇచ్చినటువంటి వనరులు. రెండవది, ఇప్పుడు ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కూడా దేశమాతని పూజించటమే మనకి ప్రథమ కర్తవ్యం. భారతమాత కూడా మాతే కదా. భారతదేశం అంటే ఏమిటి? దేవుడు. దేశం అంటే దేవుడు, దేవతలంటే ప్రజలు. సేవా వ్రతనిష్టయే మనకి యజ్ఞదీక్ష, తుమ్మల సీతారాం గారు అన్నట్టుగా. అంతే కదా. భగవంతుడు, దేశం అంటే దేవుడు, దేవతలంటే ప్రజలు. కాబట్టి ఈ దేవతలందరూ కలిసి మన దేశమాత కోసం ప్రార్థన చేసి ప్రతి ఇంట్లోనూ ఇదే సంకల్పం పెట్టుకుని ఇది కుటుంబంతో సహా కూర్చుని భారతదేశాన్ని ప్రార్థన చేస్తూ అందరం కూడా ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన కర్తవ్యం ప్రతి పౌరుడి మీద ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకుని దేశాన్ని గురించి చర్చించుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల్లో ఉంది. పాఠశాలల్లో కూడా పిల్లలకి బోధించాల్సిన కర్తవ్యం అధ్యాపకులు, ఉపాధ్యాయుల మీద కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటి నుండే పిల్లల జాతీయ భావన, దేశభక్తిని పెంపొందించాలి. ఏమండి, అందుకని ప్రార్థన ఏమని చేద్దాం? ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్ అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః, భారతమాత్రే నమః. ఈ దీన్ని చక్కగా అందరం చెప్పుకుంటూ ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని, సైన్యంలో, మన భారతీయ సైన్యంలో ఏ ఒక్క సైనికుడు కూడా వీరోచితంగా పోరాడి ఈ దేశాన్ని అద్భుతమైన స్థాయిలో నిలబెట్టగలగాలని, వాళ్ళకు ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని అందరం కోరుకోవాలని నేను ఇదే చెప్పగలుగుతున్నాను మదన్ గారు. ఇంతకంటే నేనేం చెప్పగలను? చాలా చాలా చాలమ్మా. ఒక తల్లి ఏం చెప్పాలో అది చెప్పారమ్మా. ఒక తల్లి ఇంకొక తల్లిని ఎట్లా రక్షించుకోవాలో చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నిజంగా ఈరోజు ఇంకొక మాట అమ్మా, చెప్పండి అమ్మా. ఈ భారతదేశంలో ఏ స్త్రీని కూడా మీరు ఎప్పుడు అవమానపరచకండి. అలా స్త్రీని కనుక అవమానపరిస్తే ఎటువంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి, దీని గుణపాఠంగా మీరు తెలుసుకోండి అనే విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. అలాగే స్త్రీలు కూడా నీవు పూజింపబడే స్థితిలో ఉండమ్మా అని స్త్రీ జాతికి కూడా విన్నపాలు తెలియజేస్తారు. ప్రతిసారి మీరు యుద్ధం చూడండి, స్త్రీని అవమానపరిచినప్పుడే వస్తున్నాయి యుద్ధాలు. వాళ్ళ భారతమాతను అవమానపరిచారు కాబట్టి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఈరోజు మంచి సందేశంతో మేరా భారత్ మహాన్, సారే జహాं से अच्छा హిందూ సితా హమారా. జై హింద్, శుభరాత్రి. ఇది భక్తివన్ ప్రేక్షకులారా, ఇది ఈనాటి చర్చా వేదిక. ఒక మాతృమూర్తి, అది ఒక సైనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి మాతృమూర్తి. ఇంతకుముందు ఆవిడ పోరాట గాథను విన్నాం. ఇప్పుడు నిజంగా ఆవిడలో ఆ పోరాటం ఎందుకు వచ్చిందో, మనకు పోరాట పటిమ ఎందుకు కలిగిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా
ఆ తల్లి ఇచ్చినటువంటి అద్భుత సందేశాన్ని మనం అందరం పాటిద్దాం. మళ్ళా మరోసారి మరో చర్చా వేదికలో చర్చా వేదికతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతోటి పంచుకోండి. జై హింద్, జై మా భారతి. మీ మదన్ గుప్తా.